హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరాక్ కుకింగ్ డైరీ ఛానల్. ఇక్కడైతే నేను శనగపప్పుతో వడలు అయితే చేయబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపప్పు వేసుకోవాలి. నీళ్లు పోసుకొని బాగా కడిగి వంపేసుకోవాలి 2-3 సార్లు. ఇక ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి బాగా. చూడండి, బాగా నానిపోయాయి కదా. 4 గంటల పాటు బాగా నానబెట్టుకున్నాం కదా, నానిపోయాయి. ఇంకా నీళ్ళన్నీ వంపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనము 1 కప్పు కందిపప్పు వేసుకున్నాం కదా, 3/4 కప్పు వేసుకోవాలి. 1/4 కప్పు అట్లే పెట్టుకోవాలి బ్యాళ్ళని. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి 4. కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి 4. అలాగే అంగుళం ముక్క అల్లం వేసుకోవాలి. అలాగే 4 లవంగాలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని ఇక సాల్ట్ వేసుకోవాలి 1 స్పూన్. కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా శనగపప్పుని, అవి కూడా వేసుకోవాలి. ఇక బాగా మనము ఇలా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత సాల్ట్ ఏమన్నా తక్కువ వస్తే వేసుకోవచ్చండి. ఇప్పుడే మనము వంట సోడా యూజ్ చేయరాదండి, ఎందుకంటే స్మూత్ వచ్చేస్తాయి. మనకు బాగా క్రిస్పీగా బాగా రావాలంటే మనము వంట సోడా యూజ్ చేయరాదు. ఇంకా బాగా కలుపుకున్నాం కదా. అలాగే ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కాస్త గ్యాస్ స్లిమ్లోనే పెట్టుకొని మనము వడలు వేసుకోవాలి. ఇక మనము రౌండ్ బాల్స్గా చేసుకొని ఒక చేతిలో కానీ ఇలా పెట్టుకొని ఒత్తుకోవచ్చు. లేదంటే పేపర్ తీసుకొని కూడా మనము నూనె కవర్ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కూడా ఒత్తి వేసుకోవచ్చు ఆయిల్లోకి. ఇంకా అన్నీ ఇలా ఆయిల్లో వేసుకోవాలి. కాస్త నీళ్ళు పక్కకు పెట్టుకొని చెయ్యి ఇట్లా అద్దుకుంటూ వేసుకోవాలి వడల్ని. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా. మనము రోస్ట్గా చేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి. మీకు చాలా పల్చాగా కావాలన్నా కూడా చాలా పల్చాగా కూడా వేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజులో ఉండాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని ఇలా వేసుకోవాలి, అన్నీ వేయించుకోవాలి. మళ్ళీ గ్యాస్ స్లిమ్లో పెట్టుకోవాలండి. మనకు కలర్ వచ్చేసాయి కదా. కాస్త గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని వేసుకుంటే మనకు బాగా రోస్ట్గా వస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. వావ్, చూస్తుంటేనే తినేయాలనిపిస్తూ ఉంది కదా. చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో మాకు తప్పకుండా కామెంట్ చేయండి.